సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లను కెలికి మరీ తన్నించుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. వాళ్ళతో కయ్యం పెట్టుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఆయనకు గడ్డుకాలం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్న పల్లం రాజు, నిన్న కేవీపీ, రేపు మరో కాంగ్రెస్ నేత ఇలా పార్టీ పాత కాపులను, సీనియర్లను సీఎం టార్గెట్ చేస్తున్నారనే చర్చ పీసీసీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీడీపీ రంగు పులుముకుందనే చర్చ జరుగుతోంది. అంతటా తన వాళ్లను నింపేయాలనే ఆరాటంలో రేవంత్ రెడ్డి అనేక మంది అసలు సిసలు కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదు. దాంతో ఆయన ధోరణిపై కేవీపీ లాంటి సీనియర్లు ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్ దగ్గర కంప్లైంట్ చేశారని సమాచారం. హస్తిన పెద్దలతో సత్సంబంధాలు కలిగిన వాళ్లనే రేవంత్ టార్గెట్ చేశారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ల అసహనం అలాగే కొనసాగి రేవంత్ వైఖరిలో మార్పు రాకుంటే భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద ముసలమే పుట్టే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన విషయం బహిరంగ రహస్యమే. హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఉత్తమ్ బాబును కలిసి రేవంత్ వైఖరిపై తన గోడు వెళ్లబోసుకున్నారనే కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీనియర్లను పరిగణలోకి తీసుకోవడం లేదని, అనేక అంశాల్లో వాళ్లను బేఖాతరు చేస్తున్నారనేది ఉత్తమ్ అభియోగం. తన భార్య పద్మావతి పదవి విషయంలో రేవంత్ అడ్డుపుల్ల వేస్తున్న అంశాన్ని చంద్రబాబు దగ్గర ఉత్తమ్ ప్రస్తావించినట్లు అప్పట్లో తెరమీదకొచ్చింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి అంతర్గతంగా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వెళ్లిబుచ్చినట్లు వినికిడి. ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనాలకు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అని సీఎం రేవంత్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. కాగా ఉత్తమ్ శిష్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదట్నుంచి సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తే ఆకాశమెత్తు ఎగురుతారని టాక్. అందువల్లే తన రాజకీయ ప్రత్యర్థులను ఉత్తమ్ ప్రోత్సహిస్తున్నారని రేవంత్ అభ్యంతరం. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖ ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 50 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమకాలికుండని పేర్కొంటూ రేవంత్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. పార్టీలో రేవంత్ ఒక బచ్చా అనే అర్థం వచ్చేలా లేఖలో కేవీపీ పలు వ్యాఖ్యలు చేశారనేది పరిశీలకుల అభిప్రాయం. ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న వాళ్లంతా దాదాపు కేవీపీ అనుచరులే. అలాంటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఒక బహిరంగ సభలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదమవుతోంది. తనపై కక్ష సాధించడానికే తన సోదరుని ఆస్తుల మీదకు రేవంత్ రెడ్డి హైడ్రా బుల్డోజర్లను పంపించాడని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు గతంలో హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ వైఖరి వివాదాస్పదంగా ఉందన్న విషయాన్ని కేవీపీ ఇప్పటికే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారనే వాదనలు గాంధీ భవన్ కేంద్రంగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే భవిష్యత్తులో పెను మార్పులు తప్పవనేది విశ్లేషకుల అంచనా. మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య అగాధం రోజురోజుకు పెరిగిపోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మూసీ నది సుందరీకరణపై పొంగులేటి ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఒక్క కామెంట్ సైతం చేయలేదు. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి కనుసన్నల్లో ఉన్నారని, స్వతహాగా ఆర్థిక బలమున్న ఆయన ఎప్పటికైనా తన పదవికి ముప్పు తెస్తారనే భావన మొదట్నుంచి రేవంత్ రెడ్డిని వేధిస్తోందన్న వాదనలు ఉన్నాయి. అందుకే సీఎంకు మంత్రి పొంగులేటికి మధ్య సయోధ్య కుదరడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. పొంగులేటి కుమారునిపై గతంలో వెలుగులోకి వచ్చిన ఈడీ కేసుపై రేవంత్ రెడ్డే లీకులిప్పించారనే ఆరోపణ ఉంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న పొంగులేటి ఇళ్లపై ఈడీ రైడ్స్ జరగడం వెనుక కూడా ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తో కూడా సీఎం రేవంత్ కు పట్టం లేదు.
తాను టీపీసీసీ అధ్యక్షుడయ్యే అవకాశాలను రేవంత్ దెబ్బకొట్టారని, ఆ పదవి రాకుండా అధిష్టానం దగ్గర అడ్డుకున్నది రేవంతే అన్నది యాష్కీ అనుమానం. అందుకే మధు యాష్కీ గౌడ్ సీఎంకు రివర్స్ అయ్యారు. హైదరాబాద్ వాసుల పక్షాన నిలబడి హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా నిలబడతారని శపథం చేశారు. అవసరమైతే అడ్వకేట్ అవతారమెత్తి బాధితుల తరపున కోర్టులో వాదిస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు, తద్వారా కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గురించి మధు యాష్కీ ఎప్పటికప్పుడు రాహుల్ దృష్టికి తీసుకెళ్తున్నారని సమాచారం. దాంతో ఏఐసీసీ పెద్దల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం కోల్పోతున్నారని, ఇది ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే అవకాశముందని పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం.